వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 ఫిబ్రవరి 12 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు వింటురండి ఖచ్చితంగా. కానీ కరెంట్ అఫైర్స్ ఏ రోజు మిస్ కావడానికి లేదు, ఎందుకంటే కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఇబ్బందికరంగా మీకు ఉండదు, కాబట్టి ఆ విషయాలు చెప్తున్నా. కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వినండి ఖచ్చితంగా. ఓకేనా, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మూడవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? మూడవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, కృత్రిమ మేధా సదస్సు, మూడవ కృత్రిమ మేధా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే ఫ్రాన్స్. ఫిబ్రవరి నెలలో 10, 11 తేదీలో 2 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది ఫ్రాన్స్లో. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. నరేంద్ర మోడీతో కలిసి భారత శాస్త్రీయ సలహాదారుడు అజయ్ కుమార్ సూర్ కూడా హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి భారత శాస్త్రీయ సలహాదారుడైనటువంటి అజయ్ కుమార్ సూర్ కూడా హాజరు కావడం జరిగిందనమాట. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హాజరయ్యాడు. జేడీ వాన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం ఈరోజు వార్తల్లో ఉంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చర్చలు ఏమొచ్చాయంటే కనుక ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఓకేనా, సురక్షితమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి. ఓకేనా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రానున్న రోజుల్లో మనకి ఇబ్బందులు కలగకూడదు. ఆ విషయంలో మనం సురక్షితమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా, అన్ని దేశాలు కూడా దాని వైపుకు మనం ఉండాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా పర్యావరణానికి అనుకూలంగా, పర్యావరణాలను కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నాశనం కాకూడదనమాట. కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. అదే సమ్మిళిత వృద్ధి, అదేవిధంగా పాలనాపరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం వాడుకోవాలని చెప్పడం జరిగింది. పాలనా పరంగా కూడా ఇటీవల మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలు ఇట్లా అనమాట. ఇక్కడ పాలనా పరంగా కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బాగా వాడుకోవాలని చెప్పి ఆ దేశాలు, అక్కడికి వచ్చిన దేశాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నవ సదస్సు అంటే మూడవ సదస్సు. 2023లో మొదటి సదస్సు బ్రిటన్లో బ్లీచ్లీ అనే నగరంలో జరిగింది. బ్లీచ్లీ అనే నగరంలో జరిగిందనమాట మొదటి సదస్సు. రెండవ సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో 2024లో, పోయిన ఏడాది 2024లో షియోల్ దక్షిణ కొరియా క్యాపిటల్ అనమాట. షియోల్ అక్కడ జరిగింది. ఈ ఏడాది ఒకవేళ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మూడవ సదస్సు జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కృత్రిమ మీద సదస్సు మనం చెప్పుకున్నటువంటి విషయాలే. నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఓకేనా, ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడికి బహుమానం తీసుకువెళ్ళాడు. అదే తన భార్యకు కూడా బహుమానం తీసుకొని వెళ్ళాడని చెప్పాం. ఛత్తీస్గఢ్లో తయారైనటువంటి గొప్ప వాయిద్య కళాకారుల బొమ్మలు, లోహపు వాయిద్య బొమ్మలు ఆయన అధ్యక్షుడికి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా తన భార్యకి టేబుల్ మిర్రర్ ఒక రాజస్థాన్లో తయారైనటువంటి టేబుల్ మిర్రర్ను తీసుకుని వెళ్ళి తన భార్యకి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ విషయాలు కూడా మనం చెప్పుకున్నటువంటివే, చాలా చాలా ఇంపార్టెంట్గా. సెకండ్ క్వశ్చన్, తొలి బిమ్స్టెక్ యువజన సదస్సు 2025 ఆదిత్య నగరం ఏది? చూడండి, తొలి బిమ్స్టెక్ యువజన సదస్సు 2025 ఆదిత్య నగరం ఏదంటే ఇక్కడ గాంధీనగర్. భారతదేశంలో గుజరాత్ అనే రాష్ట్రం ఉంది, మనందరికీ తెలుసు. ఆ గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇక్కడ తొలి సదస్సు యువజన సదస్సు జరుగుతుందన్నమాట. ఏ సమ్మిట్కు సంబంధించి కనుక బిమ్స్టెక్ సంబంధించి. అంటే బిమ్స్టెక్ సదస్సు గతంలోదే, కానీ యువజన సదస్సు ఎప్పుడు జరగలేదన్నమాట. బిమ్స్టెక్ సదస్సు సంబంధించి ఇప్పుడు యువజన సదస్సు మొదటిది అనమాట ఇది. అది మన భారతదేశమే జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి, గాంధీనగర్లో. చూడండి, బిమ్స్టెక్ గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. దాని అబ్రివేషన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాల కూటమి అనమాట. బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాల కూటమి అనమాట. ఇందులో 7 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 7 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి అనమాట. ఏమేమి ఉన్నాయి 7 దేశాలు అంటే కనుక, ఓకేనా, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఓకేనా, నేపాల్. మళ్ళీ చెప్తున్నా, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి.
బిఐఎం దీంట్లోనే ఉంటుంది చూడండి. బిఐఎంఎస్టీలోనే దేశాలు కొన్ని ఉన్నాయి, మీరు చూసుకోండి ఒకసారి. బి అంటే బంగ్లాదేశ్, భూటాన్. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టి అంటే థాయిలాండ్. దాంతోపాటు నేపాల్ కలుపుకోవాలి మీరు. మొత్తం 7 దేశాలు వస్తాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా. దీని ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంటుంది. బంగ్లాదేశ్లోని ఢాకా బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ అనమాట. బిమ్స్టెక్ తొలి సమావేశం మాత్రం థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 5 సమావేశాలు జరిగాయి. లాస్ట్ సమ్మిట్ వచ్చేసి 2022లో శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. 5వ సమావేశం 2022లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలే. 2022లో శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించబడింది అనమాట. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మనం. బిమ్స్టెక్ చాలా ఇంపార్టెంట్ అనమాట సమ్మిట్. ఎందుకంటే మన దేశం కూడా ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. అందులో బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాలు. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. థర్డ్ క్వశ్చన్, ఫోర్బ్స్ 30 అండ్ అండర్ 30లో చోటు సంపాదించిన తెలుగువాడు ఎవరు? చూడండి, ఫోర్బ్స్ 30 అండర్ 30 అంటే 30 ఏళ్ళ వయసు కలిగినటువంటి 30 ఏళ్ళ లోపు వయసు కలిగినటువంటి వారు అనమాట. ఏ జాబితా అంటే ఇది ఫోర్బ్స్ జాబితా, 30 మంది జాబితా అనమాట. ఇందులో చోటు సంపాదించిన తెలుగువాడే నీలకంఠ భానుప్రకాష్ అనమాట. ఇతను ప్రపంచంలోని అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా కూడా పేరు ఇతనికి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హ్యూమన్ క్యాల్కులేటర్గా కూడా పేరు అనమాట ఇతనికి. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అని కూడా పిలుస్తారు. ఇతను హైదరాబాదులో ఒక సంస్థ నడుపుతున్నాడు అనమాట, ఒక టెక్నాలజీ సంస్థ. బాంజు బిహెచ్ఏఎన్జెడ్యు అనేటువంటి ఒక టెక్నాలజీ సంస్థ కూడా నడుపుతున్నాడు అనమాట. ఒక స్టార్టప్ కంపెనీ నడుపుతూ ఉన్నాడు అనమాట. ఇతను వాస్తవంగా ఏలూరు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాడు. హైదరాబాదులో, ఓకేనా, ఆయన ఎంతో హావా అంటే మిగతా వాటితో పోల్చినప్పుడు కొద్దిగా టెక్నాలజీ పరంగా ముందు ఉంటూ ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు అనమాట, నీలకంఠ భానుప్రకాష్. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఓకేనా. రైట్. క్వశ్చన్ నెంబర్ 4, పిఎం యువ 2ను ఎవరిని ప్రోత్సహించేందుకు ప్రారంభించారు? చూడండి, పిఎం యువ అనే స్కీమ్ ఒకటి ఉంటుందన్నమాట భారతదేశంలో. ప్రధానమంత్రి యూత్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్ అనమాట. అంటే యువ రచయితలను ప్రోత్సహించడం కోసం ఉన్నటువంటి స్కీమ్ అనమాట పిఎం యువ. 2021 మే 29వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం యువ అనేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించాడు. ఇది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. పిఎం యువ అబ్రివేషన్ రాసుకోవాలి. ప్రధానమంత్రి యూత్ అప్కమింగ్ అంటే రాబోయే, అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అంటే యువ రచయితలను ప్రోత్సహించడం కోసం అనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి మనం పిఎం యువ. ఇది 2021లో ప్రారంభించబడింది. ఇప్పుడు మళ్ళా దానిని కంటిన్యూ చేస్తూ ఉన్నారన్నమాట పిఎం యువ 2 పేరుతో. 2025 ఈ సంవత్సరం నుంచి పిఎం యువ 2 పేరుతో దానిని కంటిన్యూ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరు ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే మనకి ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి వారు ఏ పేరుతో టూల్ను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ప్రారంభించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. చూడండి, బయోమెడికల్ వేస్ట్ అంటే మనందరికీ తెలుసు, మనము మెడికల్కు సంబంధించి ఎన్నో మనము వాడుకుంటాం, అవన్నీ కూడా వేస్టేజ్గా మిగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు కరోనా సమయంలో చూస్తే కనుక మనం నీడిల్స్ కావచ్చు, అదేవిధంగా కాటన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాడుకుంటాం. కానీ వాటిని ఎలా నిర్వహించాలో మనకు అర్థం కాదు. అటువంటి వాటిని నిర్వహించడం కోసం దేశంలోనే తొలిసారిగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ను తీసుకొచ్చారనమాట. ఏ సంస్థ అంటే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు సంబంధించిన సంస్థ ఇది. ఎన్ఐఐఎస్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్డిసిప్లిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్డిసిప్లిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ ఈ గొప్ప టూల్ను ప్రారంభించిందనమాట. ఏ పేరుతో అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. సర్జనం అనేటువంటి పేరుతోనే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించబోతూ ఉన్నారు.
ఎవరు ఆ సంస్థ అని అంటే సిఎస్ఐఆర్కు చెందినటువంటి ఎన్ఐఐఎస్టి వాళ్ళు. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే కనుక ఢిల్లీలోని ఎయిమ్స్లో, ఏఐఐఎంఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. కానీ ఈ యొక్క దానిని ఎక్కడ ప్రారంభించారంటే కనుక ఈ ఎయిమ్స్లోనే ప్రారంభించడం జరిగింది. సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు, సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి. అది ఎక్కడ అన్నప్పుడు ఎయిమ్స్. దీని పేరు ఏమిటన్నప్పుడు సర్జనం. దేనికోసం అన్నప్పుడు ఇది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నేషనల్ మెడికల్ వేస్ట్ను ఓకేనా అంతా కూడా తీసేయడం కోసం అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. అంతర్జాతీయ యునాని సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, అంతర్జాతీయ యునాని సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది అనమాట. చూడండి, యునాని డే ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 11న యునాని డే నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11. ఆ సందర్భంగా అంతర్జాతీయ యునాని సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఈ యునాని వైద్య విధానాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి హకీమ్ అజ్మల్ ఖాన్ అని చెప్పడం జరిగింది. యునాని వైద్య విధానాన్ని భారతదేశంలో బాగా వ్యాప్తి చేసిన వారు ఎవరంటే కనుక హకీమ్ అజ్మల్ ఖాన్ అని ఆమె చెప్పడం జరిగిందనమాట. యునాని దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 11న మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. 2016 నుంచి ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం, ఆమె చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యునాని ఓకేనా సమ్మిట్ అనమాట. దానిలో భాగంగా ఒక థీమ్ కూడా ఇవ్వబడింది. ఆ థీమ్ ఏదంటే కనుక ఇన్నోవేషన్ ఇన్ యునాని మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా, ఇన్నోవేషన్ ఇన్ యునాని మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ అనేటువంటిది థీమ్తో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, న్యూఢిల్లీలో జరిగింది ఈ సదస్సు. క్వశ్చన్ నెంబర్ 7. అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఎవరు మృతి చెందారు? చూడండి, అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఎవరు మృతి చెందారు అంటే కనుక ఆయన పేరే సత్యేంద్ర దాస్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అయోధ్య రామమందిరం అనేటువంటిది ఇటీవలనే మనకి ఓకేనా స్టార్ట్ అయిందనే విషయం మనందరికీ తెలుసు. అయోధ్య రామమందిరం 1992లో డిసెంబర్లో నెలలో బాబ్రీ మసీదు కూల్చివేయబడిందనమాట. అప్పుడు తాత్కాలిక రామమందిరం అయోధ్యలో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయోధ్య రామమందిరానికి ప్రధాన పూజారిగా పనిచేసిన వారు ఎవరంటే కనుక ఈ సత్యేంద్ర దాస్. మొత్తం తన యొక్క జీవితాన్ని రాముడి సేవకి అంకితం చేశాడనమాట ఈ సత్యేంద్ర దాసు. ఆయన మృతితో ఇప్పుడు అయోధ్య శోక సంద్రంలో మునిగిందనమాట. ఆయన యొక్క మరణంతో. అయోధ్య అనగానే మనందరికీ తెలుసు, సరయూ నది ఒడ్డున ఉంటుంది. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. అయోధ్య అనగానే మనకు రామమందిరం గుర్తుకొస్తుంది. రాముని జన్మస్థలం అయోధ్యనే. అక్కడ మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఇప్పుడు ఓకేనా అయోధ్య రామమందిరం అనగానే ఇప్పుడు సత్యేంద్ర దాస్ గారు మరణించడం జరిగింది. 100 రూపాయల జీతం కానించి ఆయన పనిచేశాడంట పూజారిగా. 100 రూపాయల జీతం దగ్గర నుంచి ఆయన ప్రధాన పూజారిగా పనిచేశాడనమాట. ఇప్పుడు ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందడం జరిగింది. మృతి చెందాడంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎవరు మృతి చెందారు, ఆయన ఎవరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనం. క్వశ్చన్ నెంబర్ 7. లోక్సభలో వక్ఫ్ బిల్లు జేపీసీ కమిటీ నివేదికను సమర్పించగా కమిటీ చైర్మన్ ఎవరు? చూడండి, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లు పైన కమిటీ వేసిందనమాట. దానికి ఎవరు నేతృత్వం వహించారంటే కనుక ఆయనే జగదాంబికా పాల్. మన ఇమెయిల్లో చూడొచ్చు జగదాంబికా పాల్ గారిని. ఆయనే అనమాట ఈ జేపీసీ కమిటీ. దేనిపైన వేసిన జేపీసీ కమిటీ అంటే వక్ఫ్ బిల్లు. జేపీసీ కమిటీకి ఆయనే చైర్మన్ అనమాట. ఆ కమిటీ నివేదికను ఇప్పుడు లోక్సభలో సమర్పించనున్నారనమాట. తమ కమిటీ నివేదికను లోక్సభలో సమర్పించనున్నారనమాట. కాబట్టి లోక్సభలో ఈరోజు దానిపైన చర్చ రాబోతూ ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీ ఇప్పుడు వార్తల్లో ఉంది. అదేవిధంగా మణిపూర్ అల్లర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మణిపూర్ అల్లర్లు జరుగుతున్నాయి కదా, దానిపైన కేంద్ర ప్రభుత్వం అజయ్ లంబా నేతృత్వంలో కమిటీ వేసింది. మనం చెప్పుకున్నాం గతంలోనే. అజయ్ లంబా
అంటే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ అనమాట. అజయ్ లంబా, హిమాన్షు శేఖర్, అలోక్ ప్రభాకర్ అని ముగ్గురు. హిమాన్షు శేఖర్, అలోక్ ప్రభాకర్ అని ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురితో కూడిన కమిటీ అనమాట మణిపూర్లో అల్లర్ల పైన. అల్లర్లు తెలుసు కదా మనందరికి కూడా, కుకీలకు మొయితీలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. కుకీలకు మొయితీలకు మధ్య జరుగుతున్న ఘర్షణ అనమాట. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో వేసిన కమిటీ బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఎవరి నేతృత్వంలో? అజయ్ లంబా నేతృత్వంలో. మిగతా ఇద్దరు ఎవరు సభ్యులుగా ఉన్నారు అందులో అంటే, ఒకరు హిమాన్షు శేఖరు, మరొకరు అలోక్ ప్రభాకర్ అనమాట. ఇక్కడ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, బంగ్లాదేశ్లో శాంతి భద్రతల కోసం ఒక ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. లోహపు వాద్యకారుల బొమ్మలను మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి బహుమానంగా ఇవ్వగా ఇవి ఎక్కడ తయారైనవి? సో లోహపు వాద్యకారుల బొమ్మలు అనమాట. చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ఈ లోహపు వాద్యకారుల బొమ్మలు తయారు చేస్తారంట. ఏ రాష్ట్రంలో అంటే కనుక, ఏ రాష్ట్రంలో అంటే ఇవి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనమాట. కాబట్టి మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారికి ఆయన బహుమానంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం జరిగిందనమాట. 3వ కృత్రిమ మేధా సదస్సుకు ఆయన వెళ్ళడం, ఆయనతో పాటు ఇవి కానుకలుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. తన భార్యకు కూడా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఒక భార్యకు ఒక టేబుల్ మిర్రర్ను కూడా ఇవ్వడం జరిగిందనమాట. రాజస్థాన్లో తయారు చేయబడిన టేబుల్ మిర్రర్ను అక్కడ బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు న్యూస్లో ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా ఈ హిస్టరీ మెటీరియల్ కావాలనుకుంటే కనుక 7013259240 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు పీడిఎఫ్ పంపిస్తారు. ఇక్కడ ప్రీ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 3 ఉంటాయి. కాబట్టి అందరికి కూడా, ఎవరికైనా సరే, రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా హిస్టరీ చాలా ఇంపార్టెంటే. అదే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. అదేవిధంగా జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఫైల్ సిద్ధంగా ఉంది కాబట్టి అది కావాలనుకున్న వాళ్ళు కూడా 30 రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చు. కానీ ఇదే నెంబర్కి కానీ మీరు ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు జనవరి మంత్ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తారు. మళ్ళీ ఫిబ్రవరి మంత్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటిమేట్ చేస్తాను, అప్పుడు కూడా మీరు తీసుకుంటూ రావచ్చు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారకర్తగా నియమించబడిన భారతీయుడు ఎవరు? సో ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు ఈ నెల 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది కదా. 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అన్నమాట ఛాంపియన్స్ ట్రోఫీ అనేటువంటిది. ఈ నెల 19 నుంచి జరగబోతూ ఉందన్నమాట. దానిలో భాగంగా ఇప్పుడు మనకి ప్రచారకర్తలు నియమించారనమాట ఐసీసీ వాళ్ళు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు. అందులో మన భారతీయుడు ఒకరు ఉన్నారు. ఎవరు అంటే ఇక్కడ శిఖర్ ధావన్. మొత్తం 4 ఉన్నారన్నమాట ప్రచారకర్తలు. ఒకరు టిమ్ సౌదీ, 2 షేన్ వాట్సన్, 3 సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్. ఆస్ట్రేలియా నుంచి షేన్ వాట్సన్ ఉన్నారనమాట. ఓకేనా. అదేవిధంగా టిమ్ సౌదీ ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు. మన భారతీయుడు అయినటువంటి ఎవరు ఈ శిఖర్ ధావన్ ఉన్నారన్నమాట. 1998లో స్టార్ట్ అయింది అన్నమాట ఛాంపియన్స్ ట్రోఫీ అనేటువంటిది. 1998లో తొలిసారిగా విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికా. మన విషయానికి వస్తే కనుక మన భారతదేశం 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీ తీసుకుందనమాట. 2013లో మనకు ట్రోఫీ వచ్చింది. ఒకసారి సంయుక్తంగా, ఒకసారి ట్రోఫీ పొందామన్నమాట. మనం ఓవరాల్గా 2 సార్లు పొందినట్టు. ఆస్ట్రేలియా కూడా 2 సార్లు అనమాట ఛాంపియన్ ట్రోఫీని 2 సార్లు పొందింది. ఇప్పుడు కూడా మనమే గెలవాలి, మనకే ట్రోఫీ రావాలని కోరుకుందాం. 3వసారి మనకు ట్రోఫీ రావాలని కోరుకుందాం అందరం కూడా. కానీ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. పాకిస్తాన్లో నిర్వహిస్తారనమాట. కాకపోతే మనం పాకిస్తాన్కు వెళ్ళాం కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2వది కూడా ఉందన్నమాట. 2 దేశాలు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్, 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అందరూ లైక్ చేయండి, క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా.